మహా అన్నట్టు ఒక స్పెక్టికల్ అని ఎందుకు మేము అందరం అంటే ఒక మునుపెన్నడూ చూడని నట్టుగా తెలుగు చిత్రం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇది ఇప్పుడు రాసుకున్నది కాదు. సినిమా స్టార్టింగ్ మహా ఫస్ట్ టైం చెప్పినప్పుడు అందరం కూర్చొని తను నరేట్ చేసినప్పుడు దీనికి ఏ ట్యాగ్ లైన్ వేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి షూటింగ్ కూడా అప్పుడు జరగలేదు ఇంకా. అందరం నలుగురమే, నేను, శరత్, అనురాగ్, మహా కూర్చొని అసలు దీనికి ఏ ట్యాగ్ లైన్ పెట్టాలి, దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ టాపిక్స్ అన్నీ వస్తున్నప్పుడు వచ్చిన లైన్ అది. మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అని, లేకపోతే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్ అని ఒక రెండు ట్యాగ్ లైన్స్ ఏవో అనుకున్నాము. అయితే ఆ ట్యాగ్ లైన్స్ సినిమా తీయకముందు అనుకున్నాం. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమో మనం ఏ ట్యాగ్ లైన్స్ అయితే అనుకున్నామో ఆ ట్యాగ్ లైన్స్కి తగ్గట్టే సినిమా వచ్చిందని వెరీ హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ చెప్పడం, సూపర్ స్టార్ గారికి మేము చెప్పినప్పుడు ఎస్ దీనికి ఇదే కరెక్ట్ ట్యాగ్ లైన్ ఎంత అని ఫీల్ అవ్వడం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ రావ్ బహదూర్ ఇస్ ఫర్ మీ, శరత్. ఐ థింక్ ఇట్ ఈస్ నిజంగానే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ మీకు ఇవ్వబోతుంది. అంటే జనరల్గా మీరు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తాం, కానీ రావ్ బహదూర్ని మాత్రం అదేంటది రావ్ బహదూర్ అనే వాడి ప్రపంచాన్ని అనుభూతి చేయడానికి థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది మాత్రం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే.